ఇక్కడ మనం చూడబోయేది అమీన్పూర్ దగ్గరలో ఉన్నటువంటి బిఎస్ఆర్ కాలనీలో జరిగిన ఒక దారుణ దృశ్యం. మనందరినీ ఎంతగానో కలవరపరిచినటువంటి ఒకే ఒక సంఘటన ఈ దృశ్యం. ఎన్నో సంవత్సరాల కష్టం, 10-15 ఏళ్ళ సేవింగ్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డ్రీమ్ అన్నీ కూడా ఈ హౌజెస్లోనే ఉంటుంటాయి. అలాంటి హౌజెస్ ఇలా ఒకే ఒక్క క్షణంలో నేలమట్టం అవ్వడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో అండ్ మీరు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో కామెంట్స్లో యాడ్ చేయండి. ఎన్నో 10 సంవత్సరాలు కష్టపడి మన మధ్యతరగతి వాడు కట్టుకునేది ఒకే ఒక డ్రీమ్, అదే మన హౌస్, మన ఇల్లే మన కళ. అలాంటి కళ ఒకరోజు ఇలా చెదిరిపోతుందంటే నిజంగా ఎవరూ తట్టుకోలేరండి. ఈ మధ్యలో మనందరినీ కూడా ఒక పెద్ద కలవరానికి గురి చేసింది ఈ ఘటన. గవర్నమెంట్ వేరే స్టెప్స్ తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఏదైనా కట్టడం మాత్రం చాలా ఇబ్బంది, బట్ కూర్చడం ఎంతసేపు అండి, ఒక్క క్షణంలో చేయొచ్చు. సో ఎన్నో ఇయర్స్ పట్టుంటుంది ఇలా కట్టడానికి, బట్ ఇలా ఒక్క క్షణంలో మొత్తం కూడా నేలమట్టం అవ్వడం అనేది నిజంగా వెరీ సాడ్. బట్ మేబీ ఇక్కడ విక్టిమ్స్కి మాత్రం నిజంగా ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుందాం. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో అండ్ మీరు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో కామెంట్స్లో యాడ్ చేయండి.
ఈ సిచ్యువేషన్లో లాస్ట్లో విక్టిమ్ అయ్యేది ఒక మధ్యతరగతి వాడు అంటే నిజంగా చాలా బాధాకరం. తప్పు జరిగింది ఎక్కడ, దాని మూలాలు ఎక్కడున్నాయో కనుక్కొని ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఉన్న వాటిని వదిలేసి ఇప్పటి నుంచి మన ప్రభుత్వ రంగ సంస్థలని ఇంకా పటిష్టం చేసి నెక్స్ట్ ఎలాంటి కబ్జాలు జరగకుండా చూసుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఈ ఘటన కేవలం విక్టిమ్స్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలవరానికి గురి చేస్తూనే ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారో మన కమెంట్స్లో యాడ్ చేయండి. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగేటువంటి హైడ్రా డెమాలిషన్ గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి మన కమెంట్లో యాడ్ చేయండి. ఇక్కడ కేవలం ఆ విక్టిమ్స్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే చాలామంది కూడా ఎంతో భయంతో బతుకుతున్నారు ఈ సిచ్యువేషన్ చూశాక. సో ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఒక భద్రతా భావాన్ని వాళ్ళందరికీ కల్పించి మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ విక్టిమ్స్ అందరికీ కూడా మనం ఒక తోడుగా నిలవాలని కోరుకుంటూ ఇలాంటి చర్యలు మళ్ళీ జరగొద్దని ఆశిద్దాం. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో అండ్ మీరు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో కమెంట్స్లో యాడ్ చేయండి. So sun will rise again, everything will be positive, stay strong. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.